Hi, this is Ravilla from RTV. ఆల్రెడీ నేను ఇంతకుముందు కంటెంట్ చేశాను రిగార్డింగ్ శివాజీ గారి కామెంట్స్ ఇష్యూ, నాగబాబు గారు ఇవన్నీ. మధ్యలో అనసూయ ఎందుకు వచ్చిందో తెలియదు, మిగతా వాళ్ళు ఎందుకు వచ్చిందో తెలియదు, వాళ్ళందరూ ఎందుకు వచ్చారు, నాగబాబు ఎందుకు వచ్చేదో తెలియదు, అసలు తెలియట్లేదు. అసలు ఆయన చేసిన దానికి రెండు వర్డ్స్కి సారీ చెప్పాడు, అయిపోయింది. అసలు వీళ్ళందరూ ఎందుకు మధ్యలో వస్తున్నారు, ఆయన్ని లాగారు, అదంతా పక్కన పెడితే మళ్ళీ కొత్తగా ఈ అన్వేష్ ఆ మాటలు ఏంటండి అన్వేష్ అసలు. అన్వేష్ మీకు ఒకటి చెప్తున్నా, యూట్యూబ్లో మీరు చేయటము అవన్నీ చాలా పర్ఫెక్ట్, చాలా బాగా చేస్తున్నారు. మీకు 2 million వ్యూస్ ఉన్నాయి అని 10 million వ్యూస్ ఉన్నాయి అదని చెప్తున్నారు. యూ గాట్ ప్రిటీ సాటిస్ఫైడ్ రైట్ ఇన్ యువర్ లైఫ్ వాట్ యు ఆర్ గెటింగ్ ద మనీ బ్యాక్. మనీ ఏమొస్తున్నాయో యూట్యూబ్ నుంచి మీరంతా బాగా సాటిస్ఫై అయ్యి ఉండాలి. వాళ్ళ హ్యాపీగా అన్ని దేశాలు తిరుగుతున్నారు, ఆ మనీతోనే, యూట్యూబ్ మనీతోనే మొత్తం తిరుగుతున్నారు. హ్యాపీ, యు ఆర్ ద మంచి పర్సన్, తిరుగుతున్నారు, హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు, లైఫ్ని ఇంకో విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. అన్నెసరిగా శివాజీ గారి విషయంలో మీరు మాట్లాడచ్చు, తప్పలేదు. కానీ వల్గార వర్డ్స్, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఏంటి ఆ మాటలు అసలు. అది కాక మళ్ళీ ఇంకా సీత గారి గురించి, సావిత్రి వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, అసలు మహాభారతం, రామాయణంలో పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చిన మాట్లాడడం. మీకు బేసిక్ కాన్సెప్ట్ లేదా మీకు? మీ మదర్ కానీ ఫాదర్ కానీ చిన్నప్పటి నుంచి అన్నం పెట్టి పెంచారా, ఇంకేమైనా పెట్టి పెంచారా? ఏంటి అసలు అది? బేసిక్ కదా. ఇప్పుడు మీరు మీరు ఇండియాలోనే ఉన్నారు అనుకోండి, ప్రస్తుతానికి ఏమైనా తిరగకుండా ఇండియాలో ఉన్నారు, ఓకే. మీ పక్కింటోడో, మీ ఆ పక్క ఇంటోడో, ఈ పక్కింటోడో వచ్చి ఏదో ఒక చిన్న గొడవతో మీ మదర్నో ఫాదర్నో ఇలాంటి బూతులు తిడితే, మీరు తిట్టినవి అన్నీ, శివాజీ గారిని కానీ మిగతా వాళ్ళని కానీ అన్నీ పిచ్చి పిచ్చికి తిట్టారు కదా. అలా పక్కింటి వాళ్ళని తిడితే అదే స్ట్రీట్లో మిమ్మల్ని చితక బాది, ఈ పాటికి గొడవ గట్టి చితక బాగా అక్కడే పడేసి చంపేసేవాళ్ళు, నో డౌట్ దాంట్లో. అది ఇండియన్ కల్చర్. మీరు ఎక్కడో కూర్చొని నా ఇష్టం వచ్చిన ఇది మాడతా అంటే గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదండి. ఎక్కడున్నా గాలం వేస్తుంది, పట్టుకుంటుంది. ఇవ్వాలంటే నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబర్స్, మీరు ఇంతమంది సబ్స్క్రైబ్ చేశారు కదా ఆయనకి, ఒక్కొక్కరు రిపోర్ట్ చేసి అన్ఫాలో చేయండి ప్లీజ్. ఈ ఒక్క గుడ్ లెసన్ మీరు ఇవ్వండి ఇతనికి, అన్వేష్కి. లైఫ్లో ఇంకెవడు ఇలాంటి యూట్యూబ్లో ఏమైనా చేసుకోవచ్చు, తప్పలేదు. ఎవ్రీవన్ హ్యాస్ అ ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడే దానికి వనకాల ఒక్కొక్కడు. అంటే ఇంత కష్టపడి ఇన్ని సబ్స్క్రైబరు, ఇన్ని వ్యూస్ తెచ్చుకున్న అతను ఒక్కసారి ఇది డీలా పడిపోతే అదే లెసన్ ఇచ్చేది. జైల్లో పెట్టి తోమాల్సిన అవసరం కూడా లేదు. ఇది చాలు, కుంగిపోతాడు మనిషి. ఇంకో ఛానల్ పెట్టుకున్నా ఎవరు సబ్స్క్రైబ్ చేయరు. ఎన్ని రకాలుగా వచ్చినా సబ్స్క్రైబ్ చేయరు. అసలు యూట్యూబ్ అనేవాడు ఇలాంటి క్యాండ్ ఫేసెస్ చూస్తేనే పట్టేయచ్చు, రిపోర్ట్ చేయొచ్చు అందరూ నెక్స్ట్ టైం చూసినా. ఇలా చాలా ఉంటాయి. గవర్నమెంట్ చేసేది ఎలాగో బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది, ఎందుకంటే బీజేపీ ఆల్వేస్ సపోర్ట్స్ హిందూయిజం. సో హిందూయిజం మీద మరీ దారుణంగా మాట్లాడాడు. సో అంత ఈజీగా సెంట్రల్ గవర్నమెంట్ వదిలిపెట్టదు. నేను ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్. ఒక 10, నేను 1 month అయినా స్టార్ట్ చేసి 10-20 సబ్స్క్రైబర్ రావడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది తెలుసా? నేను ఆలోచిస్తున్నాను, అసలు ఈ క్యాండిడేట్కి ఇన్ని వచ్చినాయి కదా, చాలా కష్టపడి ఉంటాడు అని. అసలు ఇలా వల్గర్ వర్డ్స్ మీ ప్రీవియస్ వీడియోస్ నేను సబ్స్క్రైబర్ కాకపోయినా నేను చూస్తూనే ఉంటాను. కానీ ఏంటి అసలు ఇది? నేను అదే చెప్తున్నా కదా, మీరు తినే అన్నము ఏమన్నా తినుంటే ప్రాపర్గా చిన్నప్పటి నుంచి, అంటే మీ అమ్మ నాన్న బాగా పెంచలేదా? నేను వాళ్ళు ఎంత క్షోభపడుతుంటారు ఆ స్ట్రీట్లో. ఇప్పుడు నువ్వు ఒకసారి ఆలోచించు. ఇండియాలో ఉండి మీ అమ్మ నాన్న ఎంత క్షోభపడుతుంటారు. బయటికి పోతుంటే ఎలా చూస్తారు వాళ్ళని సమాజం. అంటే నిన్ను ఇంతమంది అన్ఫాలో చేసి ఇంతమంది తిడుతున్నప్పుడు ఒకసారి వాళ్ళ గురించి ఆలోచించావా? అంటే నీ సాటిస్ఫాక్షన్, నీ వ్యూస్, నీ డబ్బుల గురించి ఆలోచించావు, పేరెంట్స్ గురించి ఆలోచించవా? వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ స్ట్రీట్ ఏంటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? మొన్నటిదాకా నీ గురించి గొప్పగా చెప్పుకున్న వాళ్ళంతా ఇప్పుడు పరిస్థితి ఏమైంది? అసలు అవసరం లేదు కదా ఇదంతా. నువ్వు దీని బదులు ఇంకో వేరే వీడియో, ఇంకో చైనా వీడియోను, ఇంకో వీడియోను, కప్పలు తింటామో, పాములు తింటామో, అది తింటామో, ఇది తింటామో, ఏదో వీడియో పెట్టుకో చూస్తుంటారు, నీకు వ్యూస్ వస్తుంటే బాగానే ఉంది, డబ్బులు వస్తుంటే హ్యాపీ కదా. అంతకన్నా ఏం కావాలా మనకి సాటిస్ఫాక్షన్ లైఫ్? నువ్వు ఎంత దూరం పరిగెట్టినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎవరైనా కానీ తినేది అదే 4 మెతుకులు, అదే కదా. ప్లీజ్, నేను వ్యూవర్స్ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరినీ
ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేయండి. ఇండియాలో ఎంతమంది వీలైతే అంతమంది కంప్లైంట్ లాడ్ చేయండి. ఎక్కడ పట్టుకోవాలి? బీజేపీ గవర్నమెంట్ వదిలిపెట్టద్దు, అన్ని కంప్లైంట్ లాడ్ చేసినా పట్టుకోవాలి. మహిళా ఉమెన్ కమిషన్ ప్రతిదానికి రియాక్ట్ అవుద్ది. ఇలా మాట్లాడుతుంటే మెన్స్ ఉమెన్ కమిషన్ లేదా? శివాజీ మీద అంత దారుణంగా మాట్లాడితే బూతులు, మెన్స్ కమిషన్ లేదా? మెన్స్ కమిషన్ ఇప్పుడు ఉమెన్ కమిషన్ ఎవరున్నారు? ఇప్పుడు ఏం చేస్తారు అంటే మాకు ఉన్నాయి కదా, ఎవడో పైవాడు చెప్పాడు కదా ఉమెన్స్ కమిషన్ వాళ్ళు లెటర్ పంపించేసి వాడిని శివాజీ గారిని ఇబ్బంది పెట్టారు. అవును, అయిపోయింది. మరి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు? మీకు లాస్ లేవా? పెద్దానికి లా అంటారు కదా, దీనికి లాస్ లేవా? నాగేంద్రబాబు గారు మాట్లాడండి. వాడు మాట్లాడిన దానికి, రామాయణకి మహాభారతం మాట్లాడిన దానికి లాస్ లేవా? మీరు ప్రతిదానికి లా అన్నారు కదా, ఇప్పుడు మాట్లాడి ఒక వీడియో రిలీజ్ చేయండి. ఎందుకంటే ఇచ్చి చేయరు, ఎందుకంటే ఆడు మీకు మా ముగ్గురికి సపోర్ట్ చేశారు కాబట్టి మీరు ఆడ వీడియో సపోర్ట్ చేయరు. అదే అండి రాజకీయం అంటే, అదే లాజిక్ అంటే, దాన్ని హ్యుమానిటీ అంటారు. మీకు లేదు హ్యుమానిటీ. మీకు హ్యుమానిటీ ఉంటే బయటకు వచ్చి ఇంకో వీడియో పెట్టండి. ఒరే అన్వేష ఏంట్రా ఈ మాటలు అని మీరు బూతులు తిట్టండి. అది లేదు. మీకేదో గజ్జు ఉంది కదా శివాజీ గారిని బట్టి ఉతికారేశారు. ఏమైంది? 98% సపోర్ట్ అయిపోయింది. 2% మీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది, మీకు ఎఫెక్ట్ అయింది, మీ పార్టీకి ఎఫెక్ట్ అయింది. ఫ్యామిలీకి బాగా డ్యామేజ్ చేశారు మీరు, పార్టీకి బాగా డ్యామేజ్ చేశారు. సరే ఆయన బట్టి ఇప్పుడు అన్వేష్ కానీ అయితే మీరు దయచేసి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ని నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ 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 రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. ఉతికి ఆరేయండి అందరు కలిసి. అసలు ఎంత మండిపోతుందంటే వాడిని చూస్తుంటే. 4 రోజుల నుంచి నేను చూస్తున్నా. అంటాడు శివాజీ గారు సారీ చెప్పారు కదా, నేను సారీ చెప్తే అయిపోద్ది కదా అంటారు. బాబు అన్వేష్ గారు, నువ్వు ఉపయోగించిన వర్డ్స్ మీ అమ్మకి ఫోన్ చేసి, మీ నాన్నకి ఫోన్ చేసి అడుగు, అమ్మ ఏది నీ మాట్లాడింది కరెక్టేనా అని. వాళ్ళు ఏం చెప్తారు ఒకసారి నేను, నీ మనస్సాక్షి నీకే తెలుస్తుంది. ఎవరినో అరగక్కర్లా, ఎక్కడికో పోకర్లా. ప్లీజ్ దయచేసి ఇలాంటి స్టూపిడ్ వీడియోస్ ఇంకోసారి పెట్టకండి. మళ్ళీ పెడుతున్నారు అదని ఇదని ఇది బుక్ ఇదని అది అని. ఎందుకు? ఆపేయండి. దాన్నే ఈగో అంటారు. చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఈగో అంటారు దాన్నే. నీ ఈగోని మీకు సాటిస్ఫై అవ్వట్లా, ఇంకా దాన్ని ఏదో ఇది చేసి లాగాలి. నాకు సబ్స్క్రైబర్ ఉన్నారు, నాకు సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్ ఉన్నారు. మళ్ళీ దానితో అనసూయ ఒక కార్డు పెట్టింది, నీకు సపోర్ట్ చేస్తున్నట్టు. ఏంది అది? ఆమె ఇంకా బుద్ధి రాలా. ఇంతమంది 98 ఇప్పుడు నువ్వు సినిమా ఫీల్డ్లోనే ఉన్నావు కదా, ఒక సినిమా కలెక్షన్స్ అన్నీ పోతే అటర్ ఫ్లాప్ అయితే ఏమైంది అంటే 0%, ఎంతో తక్కువ పర్సెంటేజ్ ఫ్లాప్ అయినట్టు అర్థం. ఆ సినిమా ఎవరు చూడు. 98%, 100%, 98% అబోవ్ ఉంటుంటే సూపర్ హూపర్ హిట్ 365 డేస్ సినిమా అన్నట్టు. ఇప్పుడు మీ కాంట్రవర్సీ అదే అయింది. అందరూ శివాజీ గారు 98% సపోర్ట్ చేశారు, మీది 2% సపోర్ట్. అంటే హౌ మెనీ పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ యూ గైస్ అండ్ పీపుల్ ఆర్ అగెన్స్ట్ యూ గైస్? అది కొంచెం అర్థం చేసుకోండి, అనాలిసిస్ చేసుకోండి. మేము చేసిన తప్పు అని కొంచెం తగ్గండి. ఎవరు రిస్ట్రిక్ట్ చేయలే. పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటానని చెప్పారు అంతే. ఆ 2 వర్డ్స్ ఆయన అపాలజీ చెప్పాడు, అందరూ ఒప్పుకుంటున్నారు. ఆయనే చెప్పాడు ఇమీడియట్గా. మీరు 1-2 డేస్కి వచ్చి 3 డేస్కి వచ్చి ఏంటి అన్న ఈయనొకడు ఎంకరేజ్ చేశారు డైవర్ట్ చేయడానికి టాపిక్. వీడిని నాకు తెలిసి మీరే వీడిని లాగుంటారని నాకు అనుకుంటున్నాను. మీ యూనిట్ అంతా కలిసి అన్వేష్ గారికి వ్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీడిని పబ్లిక్లో పంపించేస్తే మళ్ళీ శివాజీ మీద బురద చల్లేసి శివాజీని హైలైట్ చేద్దామనేసి దాన్ని మీరే వేసి ఉంటారని నాకైతే 100% ఎవరైతే శివాజీకి అన్సపోర్ట్ ఉన్నారో వాళ్ళంతా కలిసి పెద్ద వాళ్ళంతా కలిసి వీడిని అన్వేష్ గారిని లాగి వాడికి బూస్ట్ ఇచ్చి వాడు లాగిచ్చారని నాకు డౌట్. అరే అన్వేష్, మీకు మంచిది చెప్తున్నా, చెత్త కొట్టేదాకా చేసుకోకు, ఇలాంటి వాటికి పోకు. మంచి సబ్స్క్రైబర్ ఉన్నారు, మంచిగా ఉన్నారు, చేసుకో, ఎంజాయ్ చేయి లైఫ్ని. బెటర్ లైఫ్లో ఉన్నాం, ఆ బెటర్ లైఫ్లోనే ఉండు. ఎందుకు అన్కంఫర్టబుల్ లైఫ్కి వస్తావు? 1K వ్యూస్ రాయాలంటే యూట్యూబ్లో 1K వ్యూస్ రాయాలంటే ఎంత కష్టపడుతున్నారు తెలుసా ఒక్కొక్కరు? అలాంటి 2 మిలియన్ వ్యూస్ ఉన్నాయి నాకు. సింపుల్గా లాజికల్గా ఎట్లా అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నారు చూడు. నేను ఆ వీడియో పెట్టట్లేక నేను ఒకసారి చూసుకో, నువ్వే పెట్టుకుని చూసుకుంటే టక్ డ్రాప్ అయిపోతూనే ఉంది. 24 అవర్స్లో ఎంత డ్రాప్ అయింది చూడు నీకు.
ఎంత కష్టపడి నీకు అంత వచ్చినాయి? ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మ్యాన్. చెప్తున్నా మీకు, ఇలాంటి వీడియోస్ ఇంకోసారి చేయకండి ప్లీజ్. వేరే వాళ్ళు కూడా ఎవరు చేయకండి. యూట్యూబ్ ఇచ్చిన ప్లాట్ఫామ్ ఏంటంటే మంచి చెప్పటము, విమర్శించడము చేయాలి, కానీ దానికి ఒక లిమిట్ పరిమితులు ఉంటాయి. ఆ లిమిట్ పరిమితులు ఉంటేనే, ఎథిక్స్ ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి యూట్యూబ్లోకి వచ్చి చెప్తేనే కొంచెం అనుశీల అంటలో, నాగేంద్ర రావు అంటలో ఏమన్నా ఇలాంటి మాట్లాడినా ఇంకోసారి మాట్లాడకూడదని చెప్పే ఛాన్స్ కూడా ప్లాట్ఫామ్ ఉంది. ఇదే యూట్యూబ్ ప్లాట్ఫామే. కోవిడ్ తర్వాత వచ్చింది ఇదే గుడ్ ప్లాట్ఫామ్. వనకాలన్నా, భయపడాలన్నా, జాగ్రత్త పడాలన్నా ఇదే. లేదంటే ఎవరికి వాళ్ళు కంట్రోల్ లేరు. నాకు ఇష్టం వచ్చి నేను చేసుకుంటా అంటే వీటినే ఉంటుంది ఫలితాలు. ఓకే, ప్లీజ్, దిస్ ఈజ్ రావిల్లా ఫ్రమ్ RTV అగైన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి మాత్రం మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ రిపోర్ట్ చేయండి. కంటెంట్ పెట్టి రిపోర్ట్ చేయండి. అన్సబ్స్క్రైబ్ చేయండి అన్వేష్ని ప్లీజ్. దయచేసి రిక్వెస్టింగ్ ఆల్ త్రూఅవుట్ ద వరల్డ్ హూ ఆర్ వాచింగ్ హిస్ ఛానల్. ఇన్స్టాగ్రామ్ కానీ ఈ కానీ అన్నీ మొత్తం కొట్టిపడదు. మూల కూర్చోబెట్టండి, సెట్ అవుతాడు. అదే పెద్ద పనిష్మెంట్. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అదే, ఇంకో లైఫ్ లేదు. ఇండియా వచ్చే ఛాన్స్ కూడా లేదు. వాళ్ళు అనుకుంటాను ఇండియా రాకపోయినా నేను పాస్పోర్ట్ రెన్యూవల్ చేసుకుంటే అన్నారు. ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే ట్రాక్ చేసి ఎక్కడున్నావో ఆ లోకల్ కూడా చెప్పగలిగే సత్తా వాళ్ళకు ఉంది. బికాస్ యు ఆర్ ఎ ఫారినర్ ఫర్ అదర్ కంట్రీ. ఇండియా వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు. నీకు సిటిజన్షిప్ లేదు అక్కడ. ఏ కంట్రీకి పోతున్నావు అక్కడ సిటిజన్షిప్ లేదు. ఇండియా సిటిజన్షిప్పే ఉంది. విన్నావా? ఒకసారి ఆలోచించు. పాలిటిక్స్ తలుచుకుంటే ఎత్తుద్ది, దింపుద్ది. పబ్లిక్ తలుచుకుంటే ఎత్తుతారు, దింపుతారు. విన్నావా? అది అందరూ తెలుసుకోండి. తెలుసుకోకపోతే లెసన్స్ త్వరలో కనపడతాయి, చాలా షార్ట్గా కనపడతాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.